హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీఎస్ విజన్. నేను మీ అందరికీ గరుడ పురాణాన్ని షార్ట్ వీడియోస్లో చెప్దాం అనుకుంటున్నాను. నేను పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు గరుడ పురాణం పుస్తకాన్ని కొన్నాను. ఆ బుక్ చదివిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నాకు తెలిసినాయి. నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పాలని నేను ఫిక్స్ అయ్యాను. కాబట్టి నేను ఈ గరుడ పురాణాన్ని షార్ట్ వీడియోస్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. ఈ బుక్ లో చాలా వివరాలు చెప్పబడ్డాయి. మిక్స్డ్ తెలుగు మరియు సంస్కృతంలో ఉంటుంది. నేను దానిని మన వాడుక భాష అయిన తెలుగులోకి మార్చి మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ బుక్ లో మనం ఏదైతే తప్పు కాదు అనుకుంటామో అది చాలా పెద్ద తప్పుగా చెప్పబడింది. చేసిన ప్రతి చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. ఈ బుక్ లో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవడం మాకు అవసరమా అంటే ఎస్, చాలా అవసరం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న లేక అమెరికాలో ఉన్న అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బట్టి మనం అక్కడ నివసించాలి. అదే విధంగా ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు ఇక్కడ పాటించాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి తెలుసుకుంటేనే మనకి మంచి జీవితం ఉంటుంది, అలాగే వచ్చే జన్మల్లో కూడా మంచి జన్మ వస్తుంది. ప్రస్తుతానికి మనం గమ్యాన్ని చేరుకోవడం కోసం మన జీవితంలో డిసిప్లైన్ గా ఉంటూ కష్టపడుతూ ఉంటామో, అదే విధంగా మన యొక్క ఆత్మ మోక్షం పొందడానికి ఈ బుక్ లో చెప్పబడిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. ఇలా ఎప్పుడైతే ఈ బుక్ లో చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అయ్యే ఉంటామో అప్పుడు మనకి వచ్చే జన్మలు కూడా ఏ మనిషి జన్మ రావాలా లేదా వేరే మృగం జన్మ రావాలా అనేది ఆధారపడి ఉంటుంది. మన యొక్క ఆత్మ జీవన మరణ చతుర్థ భూతజాల చక్రం నుండి విముక్తి చెంది ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమవడం కోసం ఈ బుక్ లో చెప్పిన వివిధ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీ అందరికీ గరుడ పురాణంలో చెప్పబడిన విలువైన విషయాలని ఎపిసోడ్స్ రూపంలో మొదటి నుంచి ఆఖరి వరకు చెప్తాను. ప్రతి ఎపిసోడ్స్ లో ఏఐ యూజ్ చేసి మంచి మంచి వీడియోస్ ఇంకా పిక్చర్స్ వాడి ప్రతి ఎపిసోడ్ ని మీ ముందుకి జాగ్రత్తగా తీసుకొస్తాను. ప్రతి ఎపిసోడ్ లో మంచి క్వాలిటీ సౌండ్ ఎఫెక్ట్స్, పిక్చర్స్ పెట్టి ప్రతి ఎపిసోడ్ ని క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేలాగా నేను మీకు చూపిస్తాను. ఈ మహా జ్ఞానవంతమైన జర్నీలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే మీరు నన్ను ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.